మరొకరి భార్యవని తెలిసినప్పటి నుంచి నిన్ను చూడకూడదని నా మనసుని కంట్రోల్ చేసుకుంటున్నాను. అయినా సరే నా వల్ల కావడం లేదు. అవని ఫోటో ఏమైంది? అమ్మా 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 ఏమేం సత్య? అవని ఫోటో ఏది? నాకేం తెలుసురా? నువ్వు తీలేదా? లేదు. మరేమైనట్టు? ఉంటుంది, వెతకరా. అమ్మ, మిస్ కావడానికి అదేమైనా చిన్న ఫోటోనా? నువ్వే తీసుంటావు. లేదు సత్య. అమ్మా, అబద్ధం చెప్పుకో. నా మాట నమ్మవా? ఈ విషయంలో నమ్మను. నాకు నిజంగా తెలియదురా. నా మీద ఒట్టే. ఒట్టు వేయి, లేదంటే ఫోటో తీసుకొచ్చి ఇవ్వు. సత్య, పెళ్ళైపోయి కూతురు కూడా ఉన్న అవనిని ఇంకా ప్రేమించడంలో అర్థం లేదురా. అమ్మా, నేను ప్రేమించడం లేదు, ఆరాధిస్తున్నాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఉందమ్మా. అవని రూపం నీకెదురుగా లేకపోతే తన జ్ఞాపకాలు నీకు దూరం అవుతాయి. నీ జీవితం నీకుంటుంది. అర్థం చేసుకో. నీలో మార్పు రావాలిరా. నా కొడుకు నాకు కావాలి. ఈ జన్మకు ప్రియురాలైనా స్నేహితురాలైనా ఏదైనా సరే నాకన్నీ అవనియే. నన్ను మరింత బాధ పెట్టకమ్మా. ఆ ఫోటో తీసుకొచ్చి ఇవ్వు. ఒక్కసారిగా కలవరంగా మారిపోయింది. అమ్మా, వేదవతమ్మ గారిని పిలవండి, పూజ మొదలు పెడదాము. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను మావయ్య. రే రామారావు, అయ్యా కర్రలు తీసుకున్నాను రా, దాన్ని చంపేద్దాం, లేదంటే ఎవరైనా కాటేస్తుంది. అట్టగనయ్యా. అందర్నీ కాటేయడానికి వచ్చినట్లేదు. ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని మాత్రమే కాటేయడానికి వచ్చినట్టుంది. అవును, నిన్నే కాటేయడానికి వచ్చింది. చంపేసి దూరంగా పడేయండి రా. ఆగండి. ఏమైందమ్మా? పండగ నాడు గుడిలో నాగమ్మని చంపడం పాపమవుతుంది. చంపకపోతే మనల్లో ఎవరో ఒకరిని చంపుతుందమ్మా. అది నాగమ్మ ఎవరిని కాటేయడానికి రాలేదు,
ఇక్కడ జరుగుతున్న వేడుకను చూడటానికి వచ్చింది. ఇక్కడేమైనా సినిమా ప్రదర్శించబడుతుందా? చూడ్డానికి వచ్చిందని అంటున్నా? దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదు. తొందరపడి చంపారంటే ఊరికి అరిష్టం. నాగుపాము దైవ స్వరూపం. నాగుల చవితి నాడు అందరూ పోటీలు పడి మరీ పూజలు చేసుకుంటారు కదా. మరిప్పుడు చంపడానికి మీకు మనసెలా వస్తుంది? పిల్లలు కలగని వారు నాగదేవతకు పూజలు చేసి సంతానాన్ని పొందుతారు కదా. మరిప్పుడు నిర్దయతో ఎలా చంపుదామనుకుంటున్నారు? నువ్వు చెప్పింది అన్ని వేళలా కుదరదమ్మా. కలవరంతో అల్లాడిపోతోంది. దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళమ్మా. నా కొడుకు కోడలి గురించి నువ్వేదో దాచిపెట్టావని నేను గమనించానమ్మా. అటువంటిదేమీ లేదమ్మా. ఏం లేదని అమ్మవారి మీద ఒట్టేయ్. ఒట్లెందుకమ్మా? మీరు నా మాట నమ్మండి. మర్యాదగా చెప్తావా లేదా? చెప్తానమ్మా. చెప్పకుండా మీ నుంచి తప్పించుకోలేనని నాకు అర్థమవుతుంది. ఆ ఇద్దరి చేతుల్ని గమనించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ కొడుకు కోడలి మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుంది.